ఇప్పటివరకు ఎన్ని సాంగ్స్ రాశారు? ఆ రాసిన సాంగ్స్లో మీ ఫేవరెట్ ఏంటి? రీజన్? నేను ఒక 100 పాటలు రాసుకుంటాను. బట్ ఐ రియలీ లైక్ దిస్ సాంగ్. ఇట్స్ కాల్డ్ కన్నారా ప్రజలారా అని. నా ఫేవరెట్ సాంగ్ అది. కన్నారా జనులారా ఈ పెంకిగాదే విన్నారా. ఇప్పుడు జనరల్ గా కవులకి వీళ్ళకి ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది ఎప్పటికైనా. ఇప్పుడు ఆ ప్రేమ విషయంలో ప్రాక్టికల్ అన్నీ ఉండవు. కానీ ఈ రోడ్ నెంబర్ 12 స్టోరీ ఏంటి అసలు? There was one time where I was going somewhere. ట్యాంక్ బండ్ వైపు వెళ్తున్నాం. యంగ్ యాంగ్రీగా మాట్లాడుతున్నప్పుడు ఈ పిల్ల ముక్సూటి దీనికి పొగరెక్కువ అనుకుంటారు. ఏడిస్తే అయ్యా ఎట్లా సచ్చేదిరా మేము. లైక్ ఇట్లా ఇప్పుడు డైలాగ్స్ రాయడం కానీ సాంగ్స్ రాయనప్పుడు అంటే సాంగ్ బట్టి పేమెంట్ ఉంటుందా, లేకపోతే మంచి సాంగ్ అయితే ఎక్కువ పేమెంట్ అని? ప్రొడక్షన్ ని బట్టి ఉంటుంది కొన్నిసార్లు. ఓకే. నేను కెరియర్ స్టార్టింగ్ లో రాసేటప్పుడు ఒక పేమెంట్ తీసుకునేదాన్ని. ఒక 6 years అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ అది సెట్ అవ్వకపోతే మళ్ళీ కట్ చేసి మళ్ళీ రాయాల్సి వస్తుందా? చేంజెస్ అడుగుతారు. సో మెనీ చేంజెస్. ఐ రిమెంబర్ సమ్ పెక్యులియర్ సాంగ్స్ ఉంటాయి, అది ఛాలెంజ్ చేస్తాయి కొన్ని పాటలు మనల్ని. నువ్వు నీకు చంపుకున్న ఎక్స్పర్టీజ్, నువ్వు నేర్చుకున్న స్కిల్ అంతా, నువ్వు పెంచుకున్న ఎక్స్పర్టీజ్, నువ్వు నేర్చుకున్న స్కిల్ అంతా పక్కన పెట్టి మళ్ళీ కొత్తగా నేర్చుకొని రాయాలి. ప్రేమ కోసం పుట్టారు మనుషులు అన్న కడలి, అలాంటి కడలు ఎప్పుడు ప్రేమించలేదా నార్మల్ గా? అసలు ఎవరికన్నా సాధ్యమా ప్రేమించకుండా ఉండడు? కుట్టినట్టు మాట్లాడుతుంది కడలి అంటారు, అది అది నిజమేనా? కొట్టినట్టు మాట్లాడినా సో హర్ట్ ఫ్రమ్ a lot of people. కడలి నువ్వు చాలా సూటిగా మాట్లాడతావునా? కొన్ని ఇయర్స్ బ్యాక్ కడలి షార్ట్ హెయిర్ తో కనిపించింది, మళ్ళీ ఇప్పుడు లాంగ్ హెయిర్ పెంచుకొని. ఈ డిఫరెన్స్ కల్తీ చేయని వ్యాపారి లేడు, కాపీ కొట్టని కవి లేడు అంటారు కదా, మీరు ఎప్పుడైనా అలా కాపీ కొట్టడం? హాయ్ గైస్, దిస్ ఇస్ సంకృత్ ఫ్రమ్ కైజర్ న్యూస్. ఈరోజు మనతో ఉన్నారు కడలి సత్యనారాయణ. షీఈ్ ద రైటర్ అండ్ లిరిసిస్ట్. హాయ్ కడలి. హాయ్ అండి. రైటింగ్ ఎలా స్టార్ట్ చేశారు, ఏం రాశారు, ఇవన్నీ రొటీన్ క్వశ్చన్స్ కాకుండా మీరు రైటింగ్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? రైటింగ్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఆపర్చునిటీస్ ఎవ్రీబడీస్ రైట్. ఓకే. అవకాశం అందరి సొత్తు. ఓకే. అది ఫలానా జెండర్ వల్లనో, క్లాస్ వల్లనో, కాస్ట్ వల్లనో, ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ వల్లనో, పాస్ట్ వల్లనో అది ఒకరి చేతిలోంచి వెళ్ళిపోకూడదు. సో నాకు అవకాశం ఉన్నంత వరకు రాస్తుంటాను, అవకాశం ఉన్నంత వరకు కథలు చెప్పాలనుకుంటున్నాను. ఓకే, అంతే. రైటింగ్ ద్వారా ఏం సాధించాలనుకుంటున్నారు నార్మల్గా? అండ్ వై ఆర్ యు ఎ రైటర్? I don't know, I am born to tell stories అని అనిపిస్తుంది నాకు. యాక్చువల్లీ I was born to tell stories, maybe, I don't know. But when I look back at it, I am good with telling stories. Okay. చిన్నప్పటి నుంచి కూడా that's my strength. అండ్ మనసుకు నచ్చిన పని చేయడమే బతుకు లక్ష్యం. మనసుకు నచ్చింది చేస్తూ బతకాలి. ఓకే. ఐ థింక్ దట్స్ ఇట్. నాకు రాయడం చాలా ఇష్టం. వై అన్న క్వశ్చన్కి ఆబ్వియస్లీ గుర్తింపు, సంపాదన, జీవనాధారం ఇవన్నీ ఒకవైపు ఉంటాయి, కానీ మై హార్ట్ ఫీల్స్ సో ఫుల్ ఇఫ్ ఐ రైట్. ఓకే. లైక్ ఇప్పటివరకు ఎన్ని సాంగ్స్ రాశారు? ఆ రాసిన సాంగ్స్లో మీ ఫేవరెట్ ఏంటి? రీజన్? ఓకే, నేను ఒక 100 పాటలు రాసుంటాను. క్లోజ్ టు 100 రాసుంటాను. ఒక 30 to 40 రిలీజ్ అయ్యాయి. Few were available on Spotify and some are still recording and mixing లో కొన్ని ఉన్నాయి. And few were stuck in web series. కొన్ని వెబ్ సిరీస్కి రాసిన పాటలు ఆడియోగా బయటికి రావు. సో అవి ఇంకా రిలీజ్ కానట్లు లెక్క. బట్ 100 వరకు రాశాను. నేను రీసెంట్గా, నాట్ రీసెంట్లీ, ఇట్స్ బీన్ లైక్ 2 years నౌ, కుమారి శ్రీమతి అనే ఒక సిరీస్కి రాశాను. సిరీస్ ప్రైమ్ లో ఉంది. అందులో పాటలు అని నేనే రాశాను. బట్ ఐ రియలీ లైక్ దిస్ సాంగ్. ఇట్స్ కాల్డ్ విన్నారా కన్నారా ప్రజలారా అని. నా ఫేవరెట్ సాంగ్ అది. ఎందుకు అని అంటే, మీరు నిత్యా మీనన్ గారి క్యారెక్టర్ చూస్తే, లైక్ యు నో, షీఈ్ స్ట్రాంగ్, షీఈ్ ఇండిపెండెంట్, షీ వాంట్స్ టు లివ్ హర్ లైఫ్ ఆన్ హర్ ఓన్ టర్మ్స్ అండ్ షీ వాంట్స్ టు గెట్ హర్ బాబాయ్స్, ఐ మీన్ లైక్ ద dispute నడుస్తుంది ఫ్యామిలీస్ మధ్యలో, and she wants to get her property back and she keeps fighting and she never gives up.
అండ్ రైటింగ్ అబౌట్ దాట్ క్యారెక్టర్ మేడ్ మీ రియలైజ్ ఐఎమ్ రైటింగ్ అబౌట్ మై ఓన్ క్యారెక్టర్ అనిపించింది. నాట్ జస్ట్ అబౌట్ మీ, మేబీ there's so many women around us who are exactly like that character, who never gives up and always in the urge to get what they want and they're still fighting for it. Chala inspiring ga anpistayi alanti characters. I really want to read that out if it's possible. Okay, can sure. I yeah నా గొంతు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఏమన్నా రీసౌండ్ వస్తే నన్ను తిట్టుకోవద్దు, సరేనా? ఇట్స్ కాల్డ్ కన్నారా జనులారా. కన్నారా జనులారా ఈ పెంకి గాదే విన్నారా. పెంకి కాదా, మొండి కాదా. ఉన్నారా ప్రజలారా, ఊ అంటే పోదా నోరారా. అరే మీరు ఉంటే ఊ అనండి. ఐఎమ్ టెలింగ్ యూ అ స్టోరీ అబౌట్ దిస్ స్టబర్న్ ఉమెన్. నెగ్గడమే కోరికరా, తెలియనిదే తీరికరా. తీరికే తెలియదంట ఆవిడికి, అంటే గెలవాలనే కోరికలో ఆవిడికి తీరిక లేదు. ఎంతో కుదురురా, అది నమ్మింది చేసే గుణమురా, అంతే గడుసురా, తన జోలంటూ తీస్తే తగువురా, పంతం పట్టి అన్ని సాధించేరా. Like the character evolving to be a strong character, I really love that. నేను నా గురించి రాస్తున్నా అనే చాలా ఎక్సైటింగ్ గా రాశాను. శ్రీనివాస్ అవసరాల గారు కూడా బాగుంది, బాగా కుదిరింది పాట, కరెక్ట్ గా కుదిరింది, తగ్గట్టుగా ఉంది అన్నారు. అండ్ దర్ వాజ్ లైక్ సిన్నారి మాట గయ్యాలి తోట మహాగలాట మారదురా, సిరాకు వస్తే శివంగి పంజాని మీద జారేరా. శివంగి ఈస్ ఫీమేల్ లయన్, పంజా జారెద్ది సిరాకు తెప్పించకు నువ్వు ఆ పిల్లకి అని. ఇట్స్ నైస్, ఇట్స్ క్యూట్ వే ఆఫ్ పుట్టింగ్ ఆల్ ది థింగ్స్ టుగెదర్ అని. దట్స్ మై ఫేవరెట్ సాంగ్. అంటే ఇట్లా సాంగ్ ఎప్పుడైనా డైరెక్టర్ ముందు పాడారా? అంటే ఇంత బాగా పాడతారు. ఖచ్చితంగా పాడాలండి. మేము మాకు తత్కారంలో ఇస్తారు పాటని. అంటే ఇప్పుడు నేను పాడిన పాట ట్యూన్ ఇస్తారు. అంటే కొంతమంది మ్యూజిషియన్స్ ట్యూన్ ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. ముందు సాహిత్యం రాసుకోరా అమ్మ, తర్వాత ట్యూన్ కడతాను అంటారు. నేను అది చేశాను, ఇది చేశాను. బట్ కమర్షియల్లీ చాలా ట్యూన్స్ కి రాశాను. కంపారిటివ్లీ ముందు బాణీ లేకుండా రాసినవి తక్కువ, బాణీతో ఉన్నవే ముందు ట్యూన్ ఫిక్స్ చేసుకొని ట్యూన్ మ్యూజిక్ కంపోజిషన్స్ లో కూర్చున్న తర్వాత డైరెక్టర్స్ లిరిసిస్ట్ దగ్గరికి వస్తారు యూజువల్లీ. బట్ దేర్ వర్ ఎక్సెప్షన్స్ ఆల్సో. ఐ ఆల్సో రోట్ సో మెనీ సాంగ్స్ వితౌట్ ట్యూన్స్. సో మాకు తత్కారం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను పాడాను కదా, తన్నాన తానా తన్నాన తానా అనిస్తారు మాకు ట్యూన్. అండ్ దెన్ వీ హావ్ టు ఫిల్ దోస్ వర్డ్స్ అర్థవంతంగా లయబద్ధంగా. ఇప్పుడు మళ్ళీ అది సెట్ అవ్వకపోతే మళ్ళీ కట్ చేసి మళ్ళీ రాయాల్సి వస్తుందా? ఓల్డ్ చేంజెస్ అడుగుతారు. అవునా? సో మెనీ చేంజెస్. ఐ రిమెంబర్ చేంజింగ్ వన్ సాంగ్ ఫర్ like 22 times. That's my highest change. And usually I don't take those many changes, but some peculiar songs ఉంటాయి, అది ఛాలెంజ్ చేస్తాయి కొన్ని పాటలు మనల్ని. నువ్వు నీకు చంపుకున్న ఎక్స్పర్టీజ్, నువ్వు నేర్చుకున్న స్కిల్ అంతా, నువ్వు పెంచుకున్న ఎక్స్పర్టీజ్, నువ్వు నేర్చుకున్న స్కిల్ అంతా పక్కన పెట్టి మళ్ళీ కొత్తగా నేర్చుకొని రాయాలి అన్నంత పంతంగా ఉంటాయి కొన్ని పాటలు. అప్పుడు నన్ను నేను మర్చిపోయి మళ్ళీ కొత్త నేనుగా పుట్టి రాయాల్సిందే. ఇంత కష్టపడి రాసి ఉంటారు కదా సాంగ్స్, ఎప్పుడైనా డైరెక్టర్ ఇలా అంటే కోపడ్డం కానీ, ప్రొడ్యూసర్ కోపడ్డం కానీ అలా జరుగుతాయా? కోపట్టాలు ఏమి ఉండవండి నాకు తెలిసి. అంటే నాకైతే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ జరగలేదు. కోపట్టాలు అయితే అసలు ఎప్పుడు లేవు. అంటే ఇది బాగాలేదు మార్చు అని అంటే మార్చుకొని ఇంకొకటి రాస్తాం అంతే. అంటే రిక్వైర్డ్ టైం లో ఇవ్వలేదని అప్పుడు అలా ఎప్పుడు లేదు. నేను ఒక్కసారి కూడా టైం మించిపోయి ఎప్పుడు చేయలేదు. టైంకి ఇస్తాను కరెక్ట్ గా, మీటర్ మ్యాటర్ పర్ఫెక్ట్ గా ఇస్తాను. ఇప్పుడు లైక్ ఇప్పుడు కోపడడం అనేది ఎలా ఉందో, ఎప్పుడైనా లైక్ మెచ్చుకొని మీరే వాడవచ్చు కదా సాంగ్ అని చెప్పి ఆపర్చునిటీస్? మీరంటే మహా మంచోర్లా ఉన్నారు కాబట్టి నా గొంతు బాగుంది అన్నారు, లేదా నా మ్యూజిషియన్ ఫ్రెండ్స్ ఎవరిని వింటే ఆపేయి ఆ కర్ణ కఠోర గొంతు. అంటే చిన్నప్పటి నుంచి లైక్ పండిత్ స్వామి పాడుతూనే ఉంటారు కదా ఇంట్లో కూడా పాటలు. సో వాయిస్ అనేది వోకల్స్ అనేవి అవి లైక్ ప్రాక్టీస్ అవుతూ ఉంటాయి. సింగింగ్ ఈజ్ డిఫరెంట్ వరల్డ్. అంతేనా? లైక్ ఎప్పుడైనా మూవీస్ కి డైలాగ్స్ అవి రాసారా? యా నేను సినిమాలకి డైలాగ్స్ రాసాను, స్క్రీన్ ప్లే రాసాను. అంటే ఎలా రాస్తారు డైలాగ్స్ నార్మల్ గా? ఆ ప్రాసెస్ ఎలా ఏంటి? కథ మూల కథ డైరెక్టర్ అయి ఉంటది. నేను పనిచేసిన సినిమాల్లో డైరెక్టర్ కమ్స్ విత్ అ స్టోరీ లైన్. అండ్ ఇఫ్ హీ వాంట్స్ మీ టు డెవలప్ ద స్టోరీ, ఐ విల్ డెవలప్ ద స్టోరీ.
లేదు కడ్లీ స్టోరీ డెవలప్ చేసేసాను, నేను సీన్స్ ఫిల్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఐ గివ్ హిమ్ ద సీన్స్ కూడా ఉన్నాయి కడ్లీ, స్క్రీన్ ప్లే లాక్ చేద్దాం మనం కూర్చొని డిస్కషన్స్ లో అంటే స్క్రీన్ ప్లే కథ ఎలా చెప్పాలి, ఏంటి, ఎక్కడ మొదలయ్యి ఎక్కడ ఎండ్ అవ్వాలి, మధ్యలో ఎక్కడ ఎలా జరగాలి అనే స్క్రీన్ ప్లే అది దానికి హెల్ప్ చేస్తాను, కూర్చుంటాను నేను. లేదు స్క్రీన్ ప్లే కూడా ఉంది కడ్లీ, డైలాగ్స్ రాయాలి అంటే డైలాగ్స్ కూడా రాస్తాను. ఐ వర్క్ ఫర్ సత్య, సాయిధరం తేజ్ గారి, స్వాతి గారి, నవీన్ విజయ్ కృష్ణ, సో దానికి డైలాగ్స్ నేనే రాశాను. ఇట్స్ గాట్ వన్ Filmfare People's Choice Award recently. Wow. I am also happy to be a part of it. I wrote the dialogues for that. Okay. I also wrote one more film. It's called It's Okay Guru. It's going to be released soon. Okay. And I'm developing one script now for a web series now. That's not dialogues. That's the whole script. I'm only doing all that. Yeah. లైక్ ఇట్లా ఇప్పుడు డైలాగ్స్ రాయడం కానీ సాంగ్స్ రాయనప్పుడు అంటే సాంగ్ బట్టి పేమెంట్ ఉంటుందా, లేకపోతే మంచి సాంగ్ అయితే ఎక్కువ పేమెంట్ అని? ప్రొడక్షన్ ని బట్టి ఉంటుంది కొన్నిసార్లు. ఓకే. అంటే యూనో నేను కెరియర్ స్టార్టింగ్ లో రాసేటప్పుడు ఒక పేమెంట్ తీసుకునేదాన్ని. ఒక 6 years అయిపోయింది కాబట్టి ఆబ్వియస్లీ ఇంప్రూవ్ అవుతాం కదా, సాలరీ లాగానే పెరిగిద్ది కదా, మన మార్కెట్ వాల్యూ పెరిగిద్ది కదా. సో అలా పాటను బట్టి అని కాదు, యూజువల్లీ నేను ఒక పాటకి ఎంత తీసుకుంటానో చెప్తాను. వాళ్ళ బడ్జెట్స్ ని బట్టి నెగోషియేషన్స్ ఉంటాయి కొన్నిసార్లు అసలు ఏ నెగోషియేషన్స్ ఉండవు. వి రెస్పెక్ట్ దట్ అని చెప్పి ఎంత అడిగితే అంత ఇస్తారు. అంతేనా? కానీ ఈ రోడ్ నెంబర్ 12 స్టోరీ ఏంటి అసలు? అంటే కష్టపడి ఎవరైనా కనిపిస్తే కష్టపడుతూ అక్కడక్కడ కూర్చొని వాళ్ళ మీద కానీ అలా కాదు. దేర్ వాజ్ వన్ టైమ్ వేర్ ఐ వాజ్ గోయింగ్ సమ్వేర్, ట్యాంక్ బండ్ వైపు వెళ్తున్నాం, యంగ్ టైమ్స్ లో, ఉడుకు రక్తం నిద్ర పట్టదు అలాంటి టైంలో బయట ఎప్పుడో 2021 తెలీదు, 20 అనుకుంటా, 2020 అనుకుంటా. బట్ అప్పుడు వెళ్తున్నప్పుడు మున్సిపాలిటీ వర్కర్స్ వాళ్ళు అప్పుడు పనిచేస్తారు కదా తెల్లవారుజామున 3 గంటలకి, 3:30కి, 4 గంటలకి ఉడుస్తూ. ఐ డోంట్ రియలీ రిమెంబర్ ద టైమ్ ఎగ్జాక్ట్లీ వాట్ టైమ్ అని, 4:35 అనుకుంటా, ఐ డోంట్ నో. మేము సన్ రైజ్ చూసుకొని వీఆర్ కమింగ్ బ్యాక్ హోమ్. ఆ టైంలో ఐ సా దిస్ వుమెన్ వర్కింగ్ అండ్ షీ స్మైలింగ్ వైల్ షీ వాస్ వర్కింగ్, బట్ షీ ఇస్ ఫుల్ ఆఫ్ స్వెట్. ఓకే, హ్యాపీగా చేస్తుంది వర్క్ అండ్ షీ ఇస్ నాట్ ఫీలింగ్ బోర్డ్ అండ్ టైర్డ్. ఎంత చెమట పట్టిపోయి ఉంటే మనం బేసికల్లీ మనం కొంచెం ఇరిటేట్ అవుతాం. ఆవిడ చాలా సరదాగా పనిచేస్తుంది అని ఆవిడ గురించి నాకు రాయబుద్ధి అయింది ఒక మాట. సో అప్పుడు అలా ఆ పక్కన ఫుట్పాత్ మీద కూర్చొని ఆవిడ చూస్తూ పక్కన చాయ్ డబ్బాలో చాయ్ తాగుతూ కవిత రాశాను అండ్ దట్ గాట్ పబ్లిష్డ్ అండ్ దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పోయమ్స్. లైక్ ఇప్పుడు మనుషుల కోసమే పుట్టారన్న, అంటే ప్రేమ కోసం పుట్టారు మనుషులు అన్న కడలి, అలాంటి కడలి ఎప్పుడు ప్రేమించలేదా నార్మల్ గా? అసలు ఎవరికన్నా సాధ్యమా ప్రేమించకుండా ఉండడం? అంటే ఒకటి ఉంది, బిఫోర్ 25 అంటే ఆఫ్టర్ 25 బిఫోర్ 25 ఎవ్రీవన్ హాస్ దేర్ పాస్ట్ అని చెప్పి, అది ఎంత I fell harder. Okay. I don't know why they call falling in love as if we are falling into some trap, as if we are falling into hell of fire, as if we are falling into death or something. Fall padipothunna. But I don't know. I've fallen in love and came out of it also. Like ఇప్పుడు నార్మల్గా మనుషులు 100% లవ్ చేసుకుంటున్నారు అనేది ఒకటి ఉందా నార్మల్గా? అది నాకు ఎలా తెలుస్తుంది? మీరు మనుషులందరినీ అడగాలి కదా. ఇప్పుడు నార్మల్గా కొట్టినట్టు మాట్లాడుతుంది కడ్లీ అంటారు, అది నిజమేనా? మిమ్మల్ని కొట్టినట్టు మాట్లాడినా నేను? క్వశ్చనే వద్దు. లేదు అంటే ఐ నో వేర్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్. ఐ ఆల్సో హర్డ్ ఫ్రమ్ అ లాట్ ఆఫ్ పీపుల్, కడ్లీ నువ్వు చాలా ముక్కుసూటిగా మాట్లాడతావు, నువ్వు వేరే కాన్వర్సేషన్స్ పొడిగించవెందుకు, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడి చేస్తావు ఎందుకు అని అంటే లేకుండా మాట్లాడినట్టు. అది నాకు ఎలా అలవాటైందో, నాకు అంటే ఏదైనా ఒక విషయం అలవాటు అవుతుంది కదా మనకి, అది ఎలా అలవాటైందో అని నేను తిరిగి కూర్చొని ఆలోచించినప్పుడు ఐ కేమ్ టు అండర్స్టాండ్. సరదాగా మాట్లాడుతూ నవ్వుతూ మాట్లాడుతూ అంటే why don't you smile more అని ఆడపిల్లలకు చెప్తారు. Why are you so angry? What is that frown on your face? You should smile more అని అంటారు. అదే ఒక మగాడు మాట్లాడితే కోపంగా he's making a point. అవును, మనం when he's angry or when he's making a point,
వై ఆర్ యూ నాట్ బిహేవింగ్ క్యూట్, స్మైల్ అ లిటిల్ మోర్ అని అంటామా? అందం నేను చూడలేదు, బట్ ఐ సా ఇట్ హ్యాపెనింగ్ విత్ విమెన్. అండ్ నేను చదివిన పుస్తకాల్లో కానీ, నేను విన్న టెడ్ టాక్స్ లో కానీ, డాక్యుమెంటరీస్ లో కానీ, ఫ్యూ ఆఫ్ మై ఫేవరెట్ రైటర్స్ కూడా ఏం చెప్తారు అంటే, యాంగ్రీ ఉమెన్ ఆర్ ఇంపార్టెంట్ టు ద సొసైటీస్. యాంగ్రీ ఉమెన్ మేక్ సెన్స్. దట్ డజంట్ మీన్ దే ఆర్ అన్హ్యాపీ. అంటే యాంగ్రీ ఉమెన్ అందరూ ఏంటో అదేం సినిమా, నరసింహ సినిమాలో రమ్యకృష్ణ లాగా ఉండిపోరు. వీఆర్ ఆల్ హ్యాపీ హ్యూమన్ బీయింగ్స్. అదే సినిమాలో సౌందర్య గారి క్యారెక్టర్ అదే ఉంటది, కామ్ గా. యా, వి ఆర్ ఆల్ హ్యాపీ హ్యూమన్ బీయింగ్స్. ఎండ్ ఆఫ్ ది డే వి ఆర్ హ్యూమన్ బీయింగ్స్. దట్ డస్ ఒక కైండ్ ఆఫ్ మొహమాటం. నో మొహమాటం. కోపంగా మాట్లాడుతున్నాము, ముక్కుసూటిగా మాట్లాడుతున్నాము అని అంటే వి నో వాట్ వి ఆర్ టాకింగ్. ఓకే, దట్ ఇస్ ఫర్ ష్యూర్. అండ్ ఐ రియలీ డోంట్ వాంట్ ఎంటర్టైన్ వాట్ యు ఆర్ సేయింగ్. అది నా క్లారిటీ ఉన్నప్పుడు నేను నా పని మాట్లాడి, ఐ విల్ మేక్ మై పాయింట్ అండ్ ఐ విల్ లీవ్. ఐ విల్ నాట్ ఎంటర్టైన్. Okay. I don't want to disrespect myself by staying around, sticking around. Okay. I will make my point and I'll leave. That's it. ఇప్పుడు అట్లా కాదు, ఇట్లా ముక్కు సిట్టినట్టు మాట్లాడే కడలి చాలా సెన్సిటివ్ అని. ఎగ్జాక్ట్లీ, నేను చెప్పాను కదా, దట్ డజంట్ మీన్ వీఆర్ అన్హ్యాపీ అని. వీఆర్ సెన్సిటివ్. మన సమాజం ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు అయ్యా ఏడుస్తారా, అయ్యా ఆడపిల్లల్లాగా ఏడుస్తారా ఎవరైనా. ఏడడం ఈజ్ ఇట్లా కూడా ఉంటాయి. ఆడపిల్లల గాజులు వేసుకున్నావా అని కూడా కొన్ని వింటూ ఉంటాం నార్మల్ గా. ఎగ్జాక్ట్లీ, అదంతా ఒక ఇన్సల్ట్ లాగా ఎందుకు చూస్తున్నారు? అండ్ ఏడవడం అంటే ఊరికనే ఏడుపు వస్తుందా? నువ్వు ఎంత వనరబుల్ అయ్యి లోపల దాన్ని ఇమోట్ చేస్తున్నావు అంటేనే యూర్ గెటింగ్ టీయర్స్ అవుట్ ఆఫ్ యువర్ ఐస్. అండ్ యూ షుడ్ బి స్ట్రాంగ్ ఇనఫ్ టు లెట్ ద వరల్డ్ నో దట్ యు ఆర్ వనరబుల్. అండ్ ఐ am strong enough to tell the world that I am vulnerable. I am feeling sad today. I am crying. It's okay if you see. I don't mind. Okay. It seem just like that. I am angry, and I will tell you, you hurt me. Okay. And I am not okay with it. This is my boundary, and you do not cross it. Okay. అని చెప్తాను నేను. Okay. యాంగ్రీగా మాట్లాడుతున్నప్పుడు ఈ పిల్ల ముక్కు సూటి దీనికి పొగరు ఎక్కువ అనుకుంటారు. ఏడిస్తే అయ్యా నీటికి ఏడుస్తుంది. ఎట్లా సచ్చేదిరా మేము. People will say things whatever you do, no matter what. ఇప్పుడు నార్మల్ లావుగా ఉంటే లావుగా ఉందంటారు, సన్నగా ఉంటే ఇంట్లో తిండి పెట్టట్లేదా అంటారు, ఎందుకు మొహం ఎప్పుడు ఉమ్మరి పెట్టుకొని కూర్చుంటాం అని అంటారు. ఆడపిల్ల అలా నవ్వుతుంది ఐకిలిచ్చుకుంటూ, ఎప్పుడైనా పళ్ళంతా కనిపించుకుంటూ అంటారు. నువ్వేమైనా ఉద్ధరించాలనుకుంటున్నావా రచనలు చేసి అని అంటారు. నార్మల్ గా అంట్లు కడుక్కొని మొగుడికి అన్నం పెడతావా ఇంత చదువుకొని? ఏమనకుండా ఉంటారు సార్ మీరు. ఇప్పుడు నార్మల్ కొన్ని విషయాల దగ్గర చూసుకుంటే, అరే నువ్వు మగాడివిరా, నువ్వు చేసి పెట్టేటోడివిరా, బయటికి పోయి కష్టపడేటోడివిరా అంటారు కదా. ఇప్పుడు అలాంటి పాయింట్లు కూడా వస్తూ ఉంటాయి కదా, అంటే మగాడే కష్టపడాలా అనేది కూడా. ట్రూ. అంటే I'm telling the same thing. It's not just for me, it's for you also. మీకు బాధ వచ్చింది, మీకు ఏడవాలనిపించింది, కానీ మీరు ఎంత అంతర్మదనం ఉంటది, బాత్రూమ్ లోకి వెళ్ళి ఏడుస్తారేమో. అందరి ముందు ఏడిచే అంత ఫ్రీడమ్ కూడా మగాడికి లేదు, మాకన్నా ఉంది కదా. అది I read it somewhere recently. 80% హార్ట్ అటాక్స్ మగాళ్ళకు వస్తాయి అని. Which is true. ఏడ్చి బాధని ఇమోట్ చేయలేరు కదా. అట్లీస్ట్ నువ్వు ఏడిస్తే నీకు ఆ బాధ దిగిపోయిద్ది, ఆ భారం తెంచేసుకుంటావు. నువ్వు బయట ప్రపంచానికి పంచుకొని లోపలే పెట్టుకొని కృంగి కృషించిపోవడం ఎందుకు? బయటకు ఇమోట్, ఆ ఫ్రీడమ్ సొసైటీ కట్ చేస్తుంది. ఆడదానిలాగా ఏడుస్తుందా? అది ఎంత సోషల్ కండిషనింగ్ ఇదంతా. మన మైండ్స్ ని మనకు తెలియకుండా కండిషన్ చేసి ఉంచుతారు. I also recently I saw some cartoon. అందులో మా ఇంట్లో అమ్మాయి టీవీ చూస్తుంటుంది, మగాడు వంట చేస్తూ ఉంటాడు, అండ్ మిగతా వాళ్ళందరూ ఆ మగాడిని చూసి నవ్వుతూ ఉంటారు. అంటే అది ఇన్సల్ట్. వంట చేయడం బేసిక్ సర్వైవల్ స్కిల్ కదా, ఎవరన్నా వంట చేసుకొని తినాల్సిందే కదా బై ద ఎండ్ ఆఫ్ ది డే. బేసిక్ అది. అంటే అర్థం చేసుకున్నాడు, పర్ఫెక్ట్ గా అర్థం చేసుకుంటారు. వాడిని చూసి నవ్వుతుంటే ఇప్పుడు నిజంగానే ఇప్పుడు అరే నేను వంట చేయకూడదు, నేను మగాడిని అనుకుంటే ఎవరికి కడుపు మాడిద్ది? బేసిక్ కదా. అంటే కండిషనింగ్. నేను ఐ వాస్ టెల్లింగ్ యెస్టర్డే, ఐ వాస్ టాకింగ్ టు వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, అండ్ ఇట్ వాస్ లైక్ మనం తెలియకుండా చాలా లెర్న్ చేస్తాం, కానీ ఒక వయసు వచ్చిన తర్వాత చాలా అన్లర్నింగ్ చేయాలి. పని కట్టుకొని నేర్చుకున్నదంతా చెత్త అని రియలైజ్ అయ్యి ఆ చెత్తనంతా తీసేయాలి మైండ్ లోంచి. అది కంటిన్యూస్ ప్రాసెస్. అది
Every day you have to make choice that I am unlearning useless stuff. I am removing useless stuff from my life. ఇంకా ట్రాన్స్జెండర్ పీపుల్ ని కూడా అంతే. ఏంటి నేను చక్కగా అనుకుంటున్నావా నువ్వు? వాళ్ళది బతుకు కాదా? వాళ్ళు బతకట్లేదా? ఎంత మగాళ్ళతో పోలిస్తే మీకు మేల్ ప్రివిలేజ్ ఉంది. ఆడవాళ్ళు వనరబుల్ మగాళ్ళతో పోలిస్తే. మగాళ్ళతో పోలిస్తే అదర్ సెక్షువాలిటీస్ అంతా వనరబుల్. మనం సపోర్ట్ గా కదా నిల్చోవాల్సింది. అట్లీస్ట్ సపోర్ట్ గా నిల్చోకపోయినా దెప్పి పడవకూడదు కదా. మనం తెలియకుండా తిట్లుగా మార్చేసాం అలాంటి వాటిని. బూతుల వైపు చూసుకున్నా, ఒకవేళ తిట్లను చూసుకున్నా, I don't know, I seriously mostly women related తిట్లే ఉంటాయి. అవును తిడతారు. అవును అంటే I feel bad sometimes. అదే లైక్ ఉమెన్ అంటే కొంచెం కామన్ సెన్స్ ఎథిక్స్ వాల్యూస్ ఉంటే జనరల్ ఆ సైడ్ పోరు. అంటే అదే అన్లర్నింగ్ అవసరం. మనకు కూడా తెలియదు మనం అవన్నీ వాడుతున్నాం. మనకు తెలియకుండా మనం అలవాటు పడిపోయి ఉంటాం సోషల్ కండిషనింగ్ కి. కాన్షియస్ గా ఇప్పుడు నేను ఇంత చెప్తున్నాను కదా, నేనేం తప్పులుగా మాట్లాడినా అంటే నేను మాట్లాడతా, తెలియకుండా మాట్లాడిన తర్వాత నాకు సిప్పర్ షాట్ తగిలినట్టు తగులుతుంది. కొన్నిసార్లు నా నోట్లోంచి మాటలు వచ్చేస్తే తప్పని ఒక మాట నాకే తగులుతుంది. ఎందుకు మాట్లాడే ఈ మాట? కాన్షియస్ గా నేను డెసిషన్ తీసుకున్నాను కదా అలా మాట్లాడకూడదు అని. కానీ నాకు తెలియకుండా వెంటనే సారీ చెప్పడానికి ప్రయత్నిస్తాను. నేను సారీ ఐ డోంట్ మీన్ ఇట్ దాట్ వే. ఎదురుగా అలా హర్ట్ అవ్వడానికి ఎవరు లేకపోయినా కూడా ఐ మేక్ ష్యూర్ నేను ఇలా తప్పుగా మాట్లాడాను, ఇంకొకసారి మాట్లాడకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. ఎవ్రీ డే ఐ మేక్ దిస్ చాయిస్, ఎవ్రీ డే కాన్షియస్ గా. కొన్నిసార్లు దొరలేస్తాయి నోట్లో ఉంచాలి. మనం యూ షుడ్ జస్ట్ బి సారీ అండ్ సే సారీ అండ్ మూవ్ ఆన్. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫెమినిజం అంటే ఏంటి నార్మల్ గా? ఫెమినిజం హ్యాస్ డిఫరెంట్ డెఫినేషన్స్ అండి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు డిఫైన్ చేసుకుంటూ పోతున్నారు. బట్ బై డెఫినేషన్ పుస్తకాల ప్రకారంగా అసలు ఫెమినిజం ఏంటి అని అంటే మనకన్నా వనరబుల్ గా ఉన్న మనుషుల పట్ల మనం నిల్చోవాలి. మనకన్నా తక్కువ ప్రివిలేజెస్ తో ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టాండ్ మనం తీసుకోవాలి. అప్పుడే కదా సమానత్వం అచీవ్ చేయగలుగుతాం. ఇప్పుడు మీరు ఇప్పుడు నేను ఉన్నానండి, నాకు నా ఒక సీట్ వచ్చింది నాకు యూనివర్సిటీలో అనుకుందాం. మీరు నాకన్నా అండర్ ప్రివిలేజ్డ్ కమ్యూనిటీ నుంచి వచ్చారు అని అనుకుందాం. ఆ సీట్ నాకు ఇష్టం అవ్వచ్చు, ఆ సీట్ మీకు అవసరం. మీ అవసరాన్ని రిజర్వేషన్ ద్వారా నేను మీకు ఇచ్చేసి నేను తప్పుకోవడం సమానత్వానికి చేస్తున్న జస్టిస్. ఇప్పుడు మీరు చదువుకుంటారు కదా, మీ క్లాస్ డిఫరెన్సెస్ ఉంటాయి, కాస్ట్ డిఫరెన్సెస్ ఉంటాయి, జెండర్ డిఫరెన్సెస్ ఉంటాయి, ఇంకా రిలీజియస్ డిఫరెన్స్ ఉంటాయి, నేషనల్ ఐడెంటిటీ డిఫరెన్సెస్ ఉంటాయి, ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉంటాయి. సో మెనీ డిఫరెన్సెస్. ఆ డిఫరెన్సెస్ వాటన్నిటినీ నీ మీద రుద్దకుండా స్వతహాగా నీకు సెరిబ్రల్ ఆపర్చునిటీ నీకు ఇవ్వాలి. మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్లు ఉంటాయి. ఎందుకు ఉంటాయి? నీకున్న మెరిట్ ని బట్టి, నీకు వచ్చే సీట్ ని బట్టి. కొన్నిసార్లు నాకు 57 మార్క్స్ వచ్చి ఉంటాయి, కానీ రిజర్వేషన్ లో ఉన్న అబ్బాయికి 49 వచ్చి ఉంటాయి. హీ గెట్స్ క్వాలిఫైడ్. నా కట్ ఆఫ్ ఎక్కువ ఉంటది. నేను కంప్లైంట్ చేస్తా, నాకెందుకు రాలేదు, నాకు ఎక్కువ మార్క్స్ వచ్చాయి కదా అంటే, తరతరాలుగా వాళ్ళ కమ్యూనిటీ, తరతరాలుగా వాళ్ళ గ్రూప్ అంతా కూడా ఈ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసి ఉంటారు. మా ఇంట్లో చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఇంట్లో అబ్బాయి మొదటి అబ్బాయి అయ్యవచ్చు. సో అబ్బాయికి అవసరం. నేను వేరే సీట్లో నేను వేరే కాలేజ్ లో చదువుకోవచ్చు, ప్రాబ్లం కాదు. సో నాకన్నా వనరబుల్ గా ఉన్న వాళ్ళ వైపు నిల్చోవడం గురించి మాట్లాడేది, ప్రస్తావించేదే ఫెమినిజం నేను నమ్ముతాను. అండ్ ఇఫ్ యూ బిలీవ్ ఇన్ ఈక్వాలిటీ, అందరికి జెండర్, కాస్ట్, క్రీడ్, కలర్ ఇవన్నీ ఏమి దృష్టిలో పెట్టుకోకుండా ఈక్వాలిటీని నువ్వు నమ్ముతున్నావంటే ఐఎమ్ సారీ, యు ఆర్ ఎ ఫెమినిస్ట్. నేను చెప్పాను కదా, రకరకాల మీనింగ్స్ ఉన్నాయి ఫెమినిజం కి. చాలా మంది మగాళ్ళని ద్వేషించడం ఫెమినిజం అనుకుంటారు. ఎవరండి చెప్పింది? ఎవరో చెప్పుంటారు పిచ్చిమొక్కలు. ఎందుకు ద్వేషించాలి ఎవరినైనా? అదే ఇప్పుడు బాయ్స్ లో గుడ్ బాయ్స్ కూడా ఉంటారు కదా. ఇట్స్ నాట్ లైక్ దట్. మళ్ళీ గుడ్ బాయ్స్, మెన్, నాట్ ఆల్ మెన్ అటు కాదు నేను మాట్లాడేది. అంటే సెరిబ్రల్ ఆపర్చునిటీ ఈస్ ఫర్ ఎవ్రీబడి అండ్ దట్ షుడెంట్ బి టేకెన్ అవే ఫ్రమ్ యూ బికాస్ యూ బిలాంగ్ సమ్వేర్ ఆర్ యూ బిలాంగ్ టు
particular caste, particular creed, particular color, particular gender, particular economical status. No. It should be given to you no matter what. అనేది that's the thing that defines feminism. అంటే సంధ్య గారు ఏం చెప్పారంటే ఫెమినిజం అంటే ఏంటంటే నార్మల్గా అబ్బాయిని హేట్ చేయడం కాదు, వాళ్ళ ఏమంటారు ఈ పై చేతనం, ఈ హార్స్ రైడింగ్ అనే ఒక అది రిలేషన్షిప్ దాన్ని హేట్ చేశారు తప్ప అబ్బాయిని కాదు. అందరు అబ్బాయిలు ఆమె ఎప్పుడు అంటారు ఆమె చేసుకున్న హస్బెండ్ కూడా ఫ్రెండ్నే చేసుకుంది, వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ఆ భేదాభిప్రాయం లేదు అని చెప్పి. నేనేదో మహిళా హక్కుల సంఘం కదా, నేను ఫైట్ చేస్తాం మాట్లాడుతున్నాను, కానీ చాలా సన్నిహితంగా అలా ఉంటారు. ఫెమినిజం అంటే I wrote the same thing in my books. Okay. ఫెమినిజం లో ఫీమేల్ సౌండ్ వినిపిస్తుంది, ఫెమినైన్ అన్న పదం వినిపిస్తుంది, కాబట్టి ఇది జస్ట్ ఆడవాళ్ళకి అనుకోవడం తప్పు. మ్యాన్ కైండ్ అని అంటారు. మ్యాన్ కైండ్ అంటే ఏంటండి? మనుష్య జాతి బేసికల్లీ. లేదు ఇందులో మ్యాన్ ఉన్నాడు మగాళ్ళకే అంటే నో, ఇట్స్ జస్ట్ సౌండ్. దాని అర్థం అది కాదు. ఇట్స్ ఫర్ ఎవ్రీబడి. యాక్చువల్లీ ఫెమినిస్ట్లుగా ఉంటే చాలా ఈ మీరు చెప్పిన హార్ట్ అటాక్ రేట్ తగ్గిపోయిందండి. ఎందుకంటే మీకు కూడా స్పేస్ వస్తుంది, హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తారు. మగాళ్ళు ఏడవకూడదు అంటే లేదు, ఫెమినిస్ట్లు ఎవరు అలా మాట్లాడరు. ఒకవేళ పొరపాటున వాళ్ళు అలా మాట్లాడుతున్నారు, నువ్వు జస్ట్ ఆడవాళ్ళ కోసం మగాళ్ళందరూ వెదవలు ఇలాంటివి ఏం మాట్లాడుతుంటే ఆవిడ ఫెమినిస్ట్ కాదు, ఆవిడ ఫెమినిస్ట్, ఫేక్ ఫెమినిస్ట్. రెడీ అయిపోయి మొక్కలు రంగులేసేసుకొని అవన్నీ నేను మాట్లాడను. బట్ ఐడియాలజికల్లీ వాళ్ళు అలా మాట్లాడే వాళ్ళు చదువుకోవాలి ఫస్ట్. ఫెమినిజం అంటే ఏంటి, ఎన్ని వేవ్స్ ఆఫ్ ఫెమినిజం ఉంది, ఏ మూవ్మెంట్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఇప్పుడు మేము వేసుకుంటున్న జీన్సులు, మాకున్న పాకెట్లు, మేము దాచుకునే డబ్బులు, మాకున్న అంతో ఇంతో ఓటు హక్కు, ఈక్వల్ వేజెస్, ఇదంతా ఒకప్పటి మోచేతి ఫెమినిస్ట్ల మోచేతి నీరే నీరు తాగేది. ఇప్పుడు మేము వాళ్ళు ఫైట్ చేశారు కాబట్టే మేము మాకు ఓటు హక్కు వచ్చింది. వాళ్ళు ఫైట్ చేశారు కాబట్టే మేము ఇళ్లలోంచి బయటకు వచ్చి చదువుకుంటున్నాం. మాకు కొన్ని రంగాలలో యాక్సెస్ దొరికింది. నువ్వు వాటి నుంచి లబ్ధ పొందుతూ, నువ్వు వాటి నుంచి లాభం పొందుతూ నువ్వు పడకూడదు, తప్పు కదా. చదువుకొని బేసిక్ రీసెర్చ్. ఫెమినిజం ఇస్ అ వర్డ్ దట్ ఈస్ జస్ట్ ఎ గూగుల్ సర్చ్ అవే. వన్ గూగుల్ సర్చ్ అవేలో ఉంటుంది ఇన్ఫర్మేషన్ అంతా. ఇఫ్ యు ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ నువ్వు చదువుకుంటే సరిపోయింది. ఎన్ని పుస్తకాలు ఉంటాయి, చాలా పుస్తకాలు ఉంటాయి కదా. చదివితే ఒక మాట బోల్డ్ సినిమాలు కూడా వచ్చాయి ఈ విషయం పైన. ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ ఉమెన్ అని. ఇప్పుడు ఇట్లా ఉంటుంది కదా, ఈక్వాలిటీ చూడాలని నమ్మడమే ఫెమినిజం అండి. బేసిక్ ఇంటర్సెక్షనాలిటీ అనే కాన్సెప్ట్. అన్ని సెక్షువాలిటీస్ ని అందరినీ ఇంక్లూడ్ చేసుకొని, అంటే నువ్వు ఏ విషయాల్లో వెనకబడుతున్నావని నువ్వు అనుకుంటున్నావో అది నిన్ను వెనక్కి లాగే విషయం కాదు. నువ్వు దాన్ని ముందుకు చూపించుకొని I am not privileged enough. Okay. And I need help. That help is provided by feminism. ఇప్పుడు అట్ట కాదు, ఇప్పుడు లేడీస్ ఫస్ట్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఈక్వాలిటీ చూడాలని చెప్పి మళ్ళీ లేడీస్ ఫస్ట్ అంటే అది షివల్రీ అండి. దట్ ఈస్ అవుట్ ఆఫ్ ఇండివిజువల్ థాట్ అది. ఓకే. ఇప్పుడు మళ్ళీ అంటే రైటింగ్ విషయానికి వస్తే, ఇప్పుడు కల్తీ చేయని వ్యాపారి లేడు, కాపీ కొట్టని కవి లేడు అంటారు కదా. మీరు ఎప్పుడైనా అలా కాపీ కొట్టడం, లిటరలీ కాపీ కొట్టడం నాకు తెలీదు, కానీ నేనేం నమ్ముతాను అంటే మనకి 5 సంవత్సరాల తర్వాత వచ్చే ఆలోచనలు ఏవైనా, మనకు తెలిసిన దగ్గర నుంచి వచ్చే ఆలోచనలు ఏవైనా ఎక్కడి నుంచైనా ఇన్ఫ్లుయెన్స్ అయితే కానీ రావు. ఊరికనే స్వతహాగా రావు. ఎక్కడో విన్నవి, ఎక్కడో చదివినవి, ఎక్కడో చూసినవి, ఎవరో చేసినవి. మనకు తెలిసిన ప్రపంచం ఏంటి? మన చుట్టూ ఉన్న ప్రపంచమే కదా మనం పెంచుతూ ఉండేది. సో నీ ఉనికే ఇంకొక విషయాన్ని ఇమిటేట్ చేయడం. ఇంకా రచన ఏంటి, నటన ఏంటి, ఏదైనా ఏంటి, ఏదైనా ఇట్స్ అన్ ఇమిటేషన్. ఓకే. అండ్ యు పుట్ యువర్ స్టైల్ వైల్ యువర్ ఇమిటేటింగ్ ఇట్. గుంటూరు కారం సినిమాకి ఏదో స్టోరీ బాగాలేదని ఏదో టాక్ వచ్చింది. అక్కడ ఫ్రెంచ్ వాళ్ళు సినిమా సరిగ్గా తీయకపోతే గురుజీని అంటారా ఏంటారా అని చెప్పి ఒక టాక్ వచ్చింది. నార్మల్గా చెప్తున్నాను, అంటే త్రివిక్రమ్ గారు ఏదో కాపీ కొట్టి రాశారు అని చెప్పేసి అదొకటి ఉంది. మూవీస్ అట్లా సినిమా చూస్తాను ఎక్కువ. అంటే ఫేవరెట్ హీరో, ఫేవరెట్ అని ఇంగ్లీష్ అయినా అందరూ ఇష్టమే అండి నాకు. ఐ లైక్ ఎవ్రీబడి, ఐ లైక్ ఎవ్రీ ఫిల్మ్. ఓకే. ఇప్పుడు ఒక 2 సినిమాలు అడుగుతా. జెల్స్ అండ్ అతడు.
బోతా ఐ లైక్ బోత్. క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా రెండింటికి. జల్సా క్యారెక్టర్ అంటే అసలు నో డిబేట్ అబౌట్ ఇట్, నాకు రెండు ఇష్టం. ఇప్పుడు అంటే అంటే లైక్ హీరో బేస్డ్ గానా లేకపోతే ఎంటైర్ స్టోరీ అంటున్నారు? కథగా ఇష్టం. కథగా ఇష్టం. ఎందుకంటే అందులో సంజు అనే క్యారెక్టర్ కంప్లీట్ ఎక్స్ట్రోవర్ట్. ఇందులో అర్థం చేసుకోవడానికి సరిపోదు జన్మ అనే టైపు కనిపిస్తాడు. కమల్ ముఖర్జీ డైలాగ్స్ ఇవే. ఇప్పుడు అతడు సినిమా చూసుకుంటే పార్దు కంప్లీట్ గా ఇంట్రోవర్ట్ క్యారెక్టర్. అడిగితే గానీ మాట్లాడడం, 2 సార్లు అడిగితే గానీ మాట్లాడడం, అలాంటి క్యారెక్టర్ తో బేస్ ఆ డిఫరెన్స్ కానీ సినిమా ఎంటైర్ క్యారెక్టరైజేషన్. నీకు ఏదైనా గుర్తొస్తే నా కార్డు ఇస్తాను అనగానే వెనకాల పోలీస్ ఆఫీసర్ చూస్తాడు, ఎలా కాల్ చేయాలి నా కార్డు అని అడుగుతాడు. నన్ను కార్డులో తీసుకొని ఇలా పట్టుకో పౌడర్ అంతా పక్కన పడేస్తాడు ఆ కార్డుని. రెండు హీరోస్ అప్పుడు నాకు ఎంత ఇష్టం. అలా ఒక జల్సాలో అలా చెప్పాలంటే సినిమా అంతా అదే 1 కోటి రూపాయలు నాకు ఇస్తే నెలకి 3 లక్షలు వడ్డీకి తిప్పిస్తాను. నార్మల్ గా ఎప్పుడు సినిమాలో యాక్టింగ్ చేయాలని ఛాన్స్ రాలేదా మీకు? ఎవరైనా ప్రొడ్యూసర్ అడిగారు. నేను ఒక సినిమా కూడా చేశాను, కానీ అది రిలీజ్ అవుతుందో లేదో నాకు తెలియదు. అంటే ఇప్పటి వరకు ఎన్ని పుస్తకాలు రాశారు? నార్మల్ 2 పుస్తకాలు రాశాను, 19 లో ఒకటి, 21 లో ఒకటి. రెండు ఇప్పటికీ బెస్ట్ సెల్లర్స్ గానే ఉన్నాయి. స్టిల్ అవుట్ ఆఫ్ స్టాక్, ప్రింట్ చేసినవన్నీ అయిపోతున్నాయి. సో December 15th కి నా 3rd నావెల్ ఒకటి రిలీజ్ ఉంది. ఈ December 15th పిలుస్తాను. టైటిల్ ఏమనుకుంటున్నారు? చిక్లిట్. It's a genre of writing in English. Basically chick is an informal slang for woman. A woman chick, you know that's a nice chick. Basically informal slang for woman. Lit ante abbreviation of literature. అంటే woman ఉంది కదా, men చదవచ్చా? Actually I will show you. నా దగ్గర ఒక కాపీ ఎడిటింగ్ చేస్తున్నాను. So I don't know if this gets zoom, but ఇక్కడ రాసాను నేను. చిక్లిట్ అనేది కేవలం మహిళల కోసమా అని అంత తొందరగా తీసి పారేయకండి. మా ఆశలు, కళలు, కథలు మేము చెప్పుకోవాలి, అవి మీరు చదవాలి. చదివితేనే కదా మేమేంటో మీకు తెలిసేది. అప్పుడే కదా మీకు అర్థమయ్యేది. అంటే స్టోరీస్ రిటన్ బై ఉమెన్, అబౌట్ ఉమెన్, ఫర్ ఉమెన్ టు రీడ్ అని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు ఉన్నారు, కానీ మేము అది కొట్టేసి ఫర్ ఎవ్రీ వన్ టు రీడ్ అని రాసాం. సో వీ షుడ్ ఆల్ రీడ్ స్టోరీస్ రిటన్ బై ఉమెన్ మేబీ. థ్యాంక్ యూ కర్లీ గారు, ఆల్ ది బెస్ట్.